ప్రేమించానంటూ వెంటపడ్డాడు. పెద్దలు నొప్పించి పెళ్ళాడాడు. ఆ పెద్దలు నొప్పించడంలో భాగంగా కావాల్సినంత కట్నం నొక్కేశాడు. ఇప్పుడు ఆడపిల్లలు పుట్టారంటూ అదనపు కట్నం కావాలంటాడో పోలీస్ కానిస్టేబుల్. అంతేనా? మద్యం సేవించి భార్యను కొట్టి పుట్టింటికి తరవడం, పుట్టింటి మీద దాడి చేసి డబ్బు దోపిడీకి తెగబడ్డం, ఇందుకు వివాహితర సంబంధం ఆదనం. ఇంతకీ ఎవరా పోలీస్? ఏమిటా పోలీస్ టార్చ్ స్టోరీ? వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు వనపర్తి శ్రావణ్. మంచిర్యాల జిల్లాకు చెందిన స్రవంతి అనే యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. వరంగల్ ఎల్బీ కాలేజ్ లో ఎంబీఏ చేస్తుండగా నడిచింది ప్యార్ కహానీ. స్రవంతి కూడా శ్రావణ్ ప్రేమను అంగీకరించింది. ఎవరికీ తెలియకుండా ఇంట్లోని వాళ్లకు చెప్పి మరీ పెళ్లాడింది. శ్రావణ్ స్రవంతికి 2012 అక్టోబర్ 27న పెళ్లి జరిగింది. అబ్బాయి వెంటపడ్డాడు కదా అని తూతూ మాత్రం పెళ్లి చేయలేదు. ఆడపిల్ల తల్లిదండ్రులు 20 లక్షల కట్నం ఇచ్చారు. అంతేకాదు 18 లక్షల రూపాయలు విలువ చేసే ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చారు. ఘనంగా పెళ్లి జరిపించారు. అడిగినంత కట్నం ఇచ్చి మరీ పెళ్లి జరిపించారు ఆ తల్లిదండ్రులు. అడిగిందే కాదు, అడగనివి కూడా ఇచ్చినందుకు వాళ్లపై గౌరవం పెంచుకోవాల్సింది పోయి అత్యాశపడ్డాడు. పెళ్ల ఏడాది తిరగకుండా అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. స్రవంతికి 3 ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టారంటూ మరింత కట్నం డిమాండ్ చేశాడు. అక్కడితో ఆకుండా పూటుగా మందు కొట్టి ఆమెను తీవ్రంగా కొట్టి కట్నం డబ్బు తేవాల్సిందంటూ పుట్టింటికి పంపేవాడు. పోలీస్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. హన్మకొండ హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. నా భర్తకు నాకు 2012 అక్టోబర్ 27న వివాహం జరిగినది. నాకు 3 ఆడపిల్లలు. మా పెద్ద పాప కడుపు ఉన్నప్పటి నుంచి గొడవలు చేస్తూనే ఉన్నాడు. అధిక కట్నం కావాలని కొట్టుడు, హింసించుడు చేస్తున్నాడు. వాళ్ళ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అప్పటి మందమే మార్పోచుడు మళ్ళీ యథావిధిగా గొడవలను చేయడం స్టార్ట్ చేశాడు. బేసిక్ గా శ్రావణ్ పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఇతడిపై ఎంత కంప్లైంట్ చేసినా పట్టించుకునేవాళ్లు లేరు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ తో పాటు రామగుండం, వరంగల్ కమిషనర్లకు కంప్లైంట్ చేసింది. అయినా సరే రియాక్షన్ లేదు. డీజీపీ కార్యాలయం సైతం వెళ్లేందుకు యత్నించింది. అధికారులు అనుమతించలేదు. శ్రావణ్ శైలజ అనే మరో అమ్మాయితో వివాహితర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తోంది స్రవంతి. ఈ ఇద్దరూ కలిసి తనను వేధిస్తున్నారని వాపోతోంది. కొన్నాళ్ల క్రితం తమ ఇంటికొచ్చి తల్లిదండ్రులపై దాడి చేసి ఇంట్లో ఉన్న 7 లక్షల రూపాయలు పట్టుకెళ్లిపోయాడని, తనకు తన పిల్లలకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది స్రవంతి. తాను ఆ అమ్మాయి ఇద్దరు కలిసి నాకు ఫోన్లు చేస్తూ మెసేజ్లు పెడుతూ ఇష్టం ఉన్నట్టు తిడుతూ కొడుతున్నారు నన్ను. నా భర్త నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. నువ్వు నా మీద ఏం కేసులు పెట్టినా నువ్వెవరు నన్ను ఏం చేయలేరు. మా పోలీస్ డిపార్ట్మెంట్ నాకే సపోర్ట్ చేస్తారు. మీరు నన్ను ఏం చేయలేరు, నన్ను ఏం బీకర్ అనుకుంటూ ఇష్టం ఉంటూ మెసేజ్ చేస్తూ అర్ధరాత్రి లేకుండా మెసేజ్ చేస్తూ ఫోన్లు చేస్తూ తిడుతున్నారు. ప్రేమించిన వాడిని పెళ్లాడితే ఆ ప్రేమ పదిలంగా ఉంటుందని భావిస్తే శ్రవణ్ మందు కొట్టి భౌతిక దాడులు చేయడం, వివాహితర సంబంధాలు పెట్టుకుని మానసికంగా వేధించడం, ఆడపిల్లలు పుట్టారంటూ అదనపు కట్నం కోసం చిత్రహింసల పాలు చేయడం, అంతేకాదు ఇంట్లోకి చొరబడి దోపిడీకి తెగబడ్డం. ఏంటిదంతా? ఇతడసలు పోలీస్ కానిస్టేబులా లేక బందిపోటా? అర్థం కావటం లేదని తల బాదుకుంటోంది 3 పిల్లల తల్లి. డబ్బులన్నీ ఎత్తుకుపోయి చెప్పకుండా చేయకుండా ఇల్లు మొత్తం ఖాళీ చేసేసి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియదు. అడ్రస్ చెప్పమంటే కూడా చెప్పట్లేదు. నాకు చెప్పకుండా చేయకుండా ఇల్లు ఖాళీ చేసేసి వెళ్లిపోయారు సార్. నా భర్త ఎక్కడ ఉంటున్నాడో కూడా నాకు తెలియడం లేదు. ఇందరు పోలీసులు అన్నేసి పోలీస్ స్టేషన్ నుండి కూడా తనకు న్యాయం జరగడం లేదని బోరుమంటోంది స్రవంతి. ఎందరో ఉన్నతాధికారులున్నా తన ఓడు పట్టించుకోవటం లేదు. ఏం చేయాలి? తన పిల్లల బతుకేం కావాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. శ్రవణ్ తన డిపార్ట్మెంట్ వాడని కాపు కాయడం ఇకనైనా ఆగుతుందా? ఈమెకు, ఈమె 3 ఆడపిల్లలకు న్యాయం జరుగుతుందా? ఆ డీజీపీ గారికి తెలియాలంటున్నారు ఈమె తల్లిదండ్రులు.